ప్రతిపక్ష నాయకుడు పెద్దలు బట్టి విక్రమార్కని మాట్లాడకూడదు. పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారికి, ఆర్సి కుంతియా గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరికీ, శాసనసభ్యులకి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, దూర దూరాన్ని నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులారా, కార్యకర్తలారా, స్నేహితులారా, మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం తక్కువగా ఉన్నది. వచ్చినటువంటి ప్రజానికం యావత్తు కూడా మన ముఖ్య అతిథి శ్రీ రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం వినాలనేటువంటి ఆలోచనతో వచ్చారు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం ఒకటే ఒక్క మాట చెప్పి నేను ముగించదలుచుకున్నాను. రేపు జరిగేటువంటి ఎన్నికలు ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి ఎన్నికలు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి జాతి మొత్తాన్ని ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలి, కాపాడాలని ఆలోచన చేసేటువంటి రాహుల్ గాంధీ గారు ఒక పక్కన ఈ దేశాన్ని మతాల పేరు మీద, కులాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద విడగొట్టి అధికారాన్ని చెలాయించాలనేటువంటి ఆలోచన కూడినటువంటి నరేంద్ర మోడీ గారు ఒక పక్కన, ఈ జాతి మొత్తం ఒక ఏకతాటి మీద ఉండి ఒక ఉమ్మడి కుటుంబంలాగా ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం కావాలని కోరుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సభావేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా చేస్తే ఈ దేశం అద్భుతంగా ప్రగతిశీల భావాలతో ప్రపంచ దేశాలతో పోటీ పడేటట్టుగా ముందుకు పోతుంది. నరేంద్ర మోడీ గారికి సంబంధించిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే నిత్యం ఈ దేశంలో అలజడులు, ఈ దేశంలో మతాల పేరు మీద విభజనలు, అనేక రకాలైనటువంటి అలజడులతో ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈ దేశ ప్రేమికులందరూ కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చేయి గుర్తు పైన పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు కూడా ఆయన అడిగేటువంటి ప్రతి ఓటు, ఆయనకేసేటువంటి ప్రతి ఓటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావటానికే ఉపయోగపడుతుంది తప్ప ఇంకా దేనికి ఉపయోగపడదు. ఈయనకు ఓటేస్తే నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే లౌకికవాదంతో ప్రజాస్వామ్యయుతంగా భారతదేశాన్ని రక్షించుకోవటం కోసం ఓటేసినట్టే. నేను అందుకే ఈ సభాముఖంగా నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీకు గెలిచేటువంటి ఎంపీలు కానీ, మీరు పడేటువంటి ఓటు కానీ, మీరు అడిగేటువంటి ఓటు కానీ రేపు ఈ దేశంలో ప్రధానమంత్రి చేయడానికి రాహుల్ గాంధీ గారికి ఓటేస్తారా, నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారా, స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ కూడా రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం వినాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ, చేయి గుర్తు పైన కాంగ్రెస్ పార్టీ సభ్యులు, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలందరికీ చేయి గుర్తు మీద మనం పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించి పంపిస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం ఆనాడు ఏ రకంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఉద్యోగాల కోసం, నిధులు సక్రమంగా ఖర్చు పెట్టడం కోసం, నదీ జలాలు తెలంగాణ రావటం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.